ఈరోజు ఈ గ్రామ సభకు వచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఇప్పుడే ప్రొసీజర్ అంతా మీరు చూశారు. ఎలాబరేట్గా ఇప్పటికి అంచెలంచెలుగా ఏం చేయాలనో చేసుకుంటూ మీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇంత ప్రయాస ఎందుకు వచ్చిందని మీరందరూ ఆలోచించుకోవాలి. ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ ఆస్తులు మీ భూముల్ని కాపాడుతానని. ఇప్పుడే మీరు చూశారు, ఒక వ్యక్తి ఆస్తి ఆ రోజు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన అనుమాయులకు రాసిచ్చేశాడంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఆరోపణలు ఒకటి రెండు కాదు, చాలా వచ్చాయి. అనేక కారణాల వల్లగా మీరు ఒకసారి చూస్తే 3,40,00,000 ఎకరాలుంటే ఇందులో 1,95,000 ఎకరాలు 22A కింద పెట్టేశారు. అదే క్రోర్సే 1.95 crores. మొత్తం కలిసి 3,40,00,000 ఎకరాలు రాష్ట్రంలో ఉండే భూమి అంతా. దీంట్లో 22A కింద ఎస్టేట్ భూమనో గవర్నమెంట్ భూమనో ఇనాం భూమనో వేరియస్ పెట్టి 1,95,00,000 ఎకరాలు పెట్టారు. ఇంకో పక్క గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలు ఉంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేటు భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకమునుపు వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులు పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్నే కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాసు పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు, మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్ళు వేయాలి. ఆ రాళ్ళు పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్లో. అంతవరకు నీ సొంత భూమి ఆ రోజు నుంచి అది గవర్నమెంట్ భూమి అయిపోయింది. అంటే నువ్వు చేసిన తప్పేంటి? నీ భూమి చౌకగా అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించారు. బెదిరించి
మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయులకు రాయిచ్చేశారు. అడిగితే కేసులు లేవు, పోలీసులు తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఎక్కడికి పోయినా కట్టలుగా దర్జీలు వచ్చేటివి. మా భూ కబ్జా